మెయిన్ నాకు యాక్సిడెంట్ అయింది మధ్యలో లైక్ 1 month బ్యాక్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ బాయ్ బాబీ. సో గాయస్, నేను వీడియో రికార్డ్ చేయక ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 to 7 months అయిపోతుంది. సౌండ్ కొంచెం పట్టించుకోకండి, బయట వాషింగ్ చేస్తున్నారు, కార్ కడుగుతున్నారు కొంచెం. ఇది నేను తర్వాత మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిమిషం ఆగండి. నాకు అద్దల్లా నా కళ్ళు నాకు కనపడలేవు. చిన్న నిమిషం, నా దగ్గర ఒక జుగాడు ఉంది, ఆగండి. ఓకేనా? ఇది కొంచెం పాష్గా కనిపిస్తాము, ప్లస్ కళ్ళు కూడా అంత చిన్నగా కనిపించవు. సో ఈ వీడియో నేను రికార్డ్ ఆల్మోస్ట్ 6 to 7 months తర్వాత నేను ఒక వీడియో రికార్డ్ చేస్తున్నా యూట్యూబ్ కోసం అని. ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళిపోయినా ఏం చేసినా అంటే లిటరల్ చెప్తున్నా కదా, కొంచెం ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ ఎడ్యుకేషన్ వల్ల కొంచెం లేట్ అయిపోయింది. వీడియోస్ నేను ఎక్కువగా అసలు రికార్డే చేయలేదు. నేను యూట్యూబ్ నుంచి బ్రేక్ తీసేసుకున్నా. ఈ వీడియో మీకు బోరింగ్ ఉండొచ్చు, ఒకవేళ మీకు చూడాలనుకుంటే చూడండి, లేదు లైట్ అనుకుంటే నెక్స్ట్ వీడియో చూడండి. డైరెక్ట్ సీరియస్లీ చెప్తున్నా, ఇప్పటి నుంచి కొంచెం కాన్స్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తాను నేను, ఎందుకంటే నాకు కంటెంట్ ఇష్యూ కూడా ఉంది. నాకు లిటరల్లీ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు నేను అందరిలాగా డైలీ రొటీన్ మీకు చూపించి నేను మీకు బోర్ ఫీల్ తెప్పిద్దామని నాకు అస్సలు అనిపించట్లేదు. సో అందుకని కొంచెం గ్యాప్ తీసుకుంటున్నా. ఏదన్నా మంచి ఒకేషన్స్ లైక్ మంచి టైం ఉన్నప్పుడు నేను వీడియోస్ చేస్తున్నా. ఇప్పుడు నీకు ఈ వీడియోలో ఏమంత మంచిగా ఉందంటే లిటరల్లీ ఈ మంత్స్ గ్యాప్లో నాకు ఏమేమి చేసినా ఏమేమి జరిగినాయి అనేది మీకు కూడా తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ షిఫ్ట్ అయినాం. అప్పుడు కొంచెం చిన్న ఇంట్లో ఉండే, ఇప్పుడు కొంచెం పెద్ద ఇంట్లోకి వచ్చినాం. రీజన్ నా కూతురు. ఇప్పుడు నేను చూపిలేను, ఇంట్లో పడుకుంది. తర్వాత చూపిస్తాను మీకు బ్లాగ్లో. పాప కోసం అని చెప్పి కొంచెం పెద్ద ఇల్లు తీసుకున్నాం, ఆడుకోవాలి కదా. సో ఇప్పుడే లైక్ 9 to 10 months అయిపోయింది. అదే అనమాట, కొంచెం ఆడుకుంటా ఉంటుంది అది అని చెప్పి పెద్ద ఇంటికి షిఫ్ట్ అయిపోయినాం. సో అదనమాట. ఇల్లు కూడా నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నేను చూపిలేను, నేను ఇవన్నీ చూపిద్దాం అనుకున్నా వ్లాగ్లో, బట్ కుదరట్లేదు. ఇప్పుడు కూడా ఎందుకు రికార్డ్ చేస్తున్నా అంటే, సో రేపొద్దున వేరే ప్లాన్ ఉంది. ఆ ప్లాన్లోనే కొంచెం ఇక వ్లాగింగ్ స్టార్ట్ చేయాలి నేను. సో అదే అనుకున్నా. ఇప్పుడు నేను ఈ వీడియో చేయకపోతే డైరెక్ట్ ఆ వీడియోతో నేను అర్థం కూడా కాదు లిటరల్లీ. సో అదే అందుకని ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు షిఫ్ట్ అయినాం, అది చెప్పేసిన నేను. అండ్ ఇంకోటి మెయిన్, నాకు యాక్సిడెంట్ అయింది మధ్యలో లైక్ 1 month బ్యాక్. కొంచెం పెద్దగా అయ్యింది. కొత్త ఇంటికి షిఫ్ట్ అయినాక 1 monthకేమో యాక్సిడెంట్ అయింది. కొంచెం అది అప్పుడు నా దగ్గర హెల్మెట్ లేదు, గోప్రో లేదు. అది నేను హెల్మెట్ లేకుండా బయటకు వెళ్ళిపోయినా, హెల్మెట్ లేకుండా పోతే యాక్సిడెంట్ అయితే అదన్నీ కాదు. నేను ఇక్కడే ఇంటి దగ్గరనే ఒక 500 meters దూరంలో, అంతే ఇక్కడే జస్ట్ ఇంటి పక్కన నుంచి ఫ్రెండ్స్ని కలిసి రిటర్న్ బ్యాక్ ఇంటికి వస్తున్నా. వచ్చే టైంలోనే యాక్సిడెంట్ అయిపోయింది. ఇది ఎట్లా జరిగింది యాక్సిడెంట్ అంటే మాత్రం డబల్ వే 2 ways ఉంటాయి కదా, అక్కడ నేను కొంచెం స్పీడ్లోనే ఉన్నా, 60-65 స్పీడ్లో ఉన్నా. సో ఆ కొంచెం ఇట్లా నేను అదే స్పీడ్లో ముందుకు వస్తున్నా. వచ్చే టైంలో ఇద్దరు తాగి రోడ్డు పైన నుంచి క్రాస్ అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా తాగని పని రోడ్డు క్రాస్ అయిపోయిన తర్వాత ఎన్నో ముచ్చట్లు పెట్టుకోవాలి. వీళ్ళు అట్లాగా నడ్డి రోడ్డు మధ్యలో నించొని వాళ్ళు ఏదో కొట్లాడుకుంటున్నారు. ఎందుకు కొట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. సో ఆ కొంచెం గ్యాప్లోనే నేను ఇట్లా వచ్చినా లేదో వాళ్ళు నా బైక్ సౌండ్ విని ఒకడు ఇటు వచ్చిండు, ఒకడు ఇటు వచ్చి, నాకు ఎటు వాళ్ళు అర్థం కాలేదు. డైరెక్ట్ డాష్ అయిపోయింది. దాంట్లో ఒక అతను యంగ్ ఉన్నాడు, ఆయన ఇంకొక ముసలాయన. ఆ యంగ్ ఉన్న పర్సన్ని గుద్దేశాను నేను. థ్యాంక్ గాడ్ ఆయనకేం కాలేదు. సో ఇంకా ఈ మచ్చ అట్లనే ఉంది. హ్యాండ్కి అండ్ కాలుకి కొంచెం దెబ్బ తగిలింది. నాకన్నా ఎక్కువ పోలోగాడికి అయితే నిజంగా మొత్తం చాలా అంటే చాలా గట్టి తగిలిన, ఆయనకి పల్టీ కొట్టింది బండి. సో ఇది జరిగింది. ఆల్మోస్ట్ తక్కువ తెలుసు అందరికీ తెలియదు, కొంతమందికే తెలుసు. సో ఎవరికి చెప్పలేదు నేను, ఎవరికి యాక్సిడెంట్ అయినట్టు కూడా సగం తెలియదు. ఫ్రెండ్స్కి, ఇక్కడ ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు యాక్సిడెంట్ అయినది కూడా. నాకు ఈ పెయిన్కి నాకు రికవర్ అవ్వడానికి మాత్రం 1 weekలో నేను రికవర్ అయిపోయినా, కానీ పోలాడ్ మాత్రం నాకు ఆల్మోస్ట్ 1.5 month టైం పట్టింది నా హ్యాండ్కి రావడానికి సర్వీస్ సెంటర్ నుంచి. ఇంకా ఏబిఎస్ కూడా సీరియస్లీ యాక్సిడెంట్ తర్వాత ఏబిఎస్ పని చేయట్లేదు. ఏబిఎస్ వేయించుకుందామా అంటే కొంచెం అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతుంది. ఏబిఎస్ ఒకటే 15,000+ ఉంటుంది, అది అని చెప్పి భయపెట్టేసి ఇక మొత్తం రిపేర్ మొత్తం పైకి అంతా నా హ్యాండ్కి రావడానికే నాకు కొంచెం హై బడ్జెట్ అయిపోయింది. సో కొంచెం హ్యాండిల్, లివర్ గార్డ్స్, ఇక్కడ సేఫ్టీ రాడ్స్ ఇవి మొత్తం అన్నీ ఇరిగిపోయినాయి. ఏ గాడికి బ్లాస్ట్ అయిపోయింది పోలు. సో ఆ ఇష్యూ వల్ల కొంచెం 1 month బైక్ కూడా లేదు. నాకేం మైండ్ పని చేయలేదు, ఇంట్లోనే ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు. ఇక నేను ఈ గ్యాప్లో కూడా నేను వీడియోస్, వ్లాగింగ్స్ అని నాకు అంత మైండ్ నాకు రాలేదు, థాట్ కూడా రాలేదు. సో బట్
నేను ఎప్పటికైనా తీస్తా అన్న నమ్మకం అయితే నాకుండే, ఎప్పటికైనా నేను వీడియో తీస్తా దీని గురించి అని. సో అందుకని చెప్పి నేను ముందు జాగ్రత్తగా రోజు వీడియో రికార్డ్ చేసుకున్నా. గాయస్ ఇప్పుడు యాక్సిడెంట్ అయింది. ఈ హాలత్లో ఉన్న మమ్మీ రియాక్షన్ ఏందో చూడాలి ఫస్ట్. చూస్తారా ఇది చెయ్యుంటాడు బ్రేక్ పని చేస్తలేదు ఇక తాగుతాడు చూడలేదు. బ్రేక్ వచ్చేసి స్కిప్ అయిపోతుంది. స్పీడ్ కాదమ్మా, చిన్న దెబ్బలే, పెద్దగా దాకలే. నేను చెప్పలేను, వెళ్ళకు అంటే మన కోపం, నువ్వు చెప్పాలి మధ్యలో అంటున్నాడు. చాలా దారుణంగా బండి వెళ్తున్నాను, నీకు అర్థం వచ్చే నాకు కూర్చోబడుతున్నాయి, ఏం చేసుకుంటాడా అని. సో గాయస్ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, చాలా చాలా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, పీస్. కొన్ని వీడియోస్ తర్వాత, కొన్ని ఒక 5 to 10 వీడియోస్ అట్లా పడుతుంది, టైం పడుతుంది. కొన్ని వీడియోస్ తర్వాత అయితే నేను డ్యామ్ షోర్ ఇల్లు చూపిస్తా, అండ్ తర్వాత పాపను కూడా చూపిస్తా. సో బాయ్ గైస్. సో వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నా.